హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసినాం. ఎయిర్పోర్ట్ నుంచి ఎండాకాలంలో ఫుల్ వర్షం ఫ్రెండ్స్. యాక్చువల్లీ మా దర్శనం అయిపోయింది. ఇక్కడ గంధం బొట్టి కూడా పెట్టుకున్నా. 75 రూపీస్ అంటే సేమ్ DSLR కెమెరా కూడా పనికిరాదు. మొత్తం ఫుల్ రష్ ఎండ దంచుతుంది. స్టిల్ ఫొటోస్ తీసుకోవాలి కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో. ఓం నమో వెంకటేశయ అని వెళ్ళి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి మన ప్రీవియస్ వీడియో కంటిన్యూ అనమాట. సో మేము తిరుపతికి వచ్చాము కదా ఫ్లైట్లో. సో వెళ్ళిన ఫ్లైట్లో మేము వచ్చిన వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి ఉబ్బడుతుంది తెలుసా, బయట మస్తు ఉబ్బరిస్తున్నాం అని చెప్పేసి మేము AC బస్లో వెళ్తున్నాం. AC బస్లో కొంచెం బాగుంది. నేను మా అన్న ఇక్కడ కూర్చున్నాం, మా మమ్మీ వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు. ఛార్జింగ్ లేదు, సో ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఇంట్లో నుంచి కొన్ని బిస్కెట్స్ స్నాక్స్ తెచ్చుకున్నాం అన్నమాట. ఆకలిస్తుంది. నిద్ర వస్తుంది, నాకు హెడ్ఏక్ వస్తుంది. బికాజ్ అసలు నాకు సౌండ్ వల్లనే ఇలా నాకు కొంచెం సో గైస్, నేను మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. యాక్చువల్లీ మేము తిరుపతి ప్లాన్ చేసింది ఒక డే బిఫోరే అనమాట. సో అందుకని చెప్పేసి మేము ఆన్లైన్లో టికెట్స్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఫైనల్లీ మాకు దొరకలే అనమాట. సో అందుకని చెప్పేసి మేము డైరెక్ట్ తిరుపతికి వెళ్ళేసి మనకు ఆఫ్లైన్లో టికెట్స్ దొరుకుతాయి అనమాట, శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర. సో ఎవరైనా మీకు కూడా ఆన్లైన్లో టికెట్స్ దొరకకపోతే యూ గైస్ కెన్ ఆల్సో ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకోవచ్చు. బట్ ద థింగ్ ఈస్ మీరు 1-2 hours ఖచ్చితంగా లైన్లో నిలబడాల్సింది. రష్ మేము తిరుపతి ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి 8 o'clock అయిపోయింది అనుకుంటా నైట్. అండ్ మేము అక్కడ నుంచి మళ్ళీ తిరుపతికి మన బస్లో వచ్చేసామన్నమాట. సో దానికి ఒక 45 minutes అలా పట్టింది. సో 9 అనుకోండి, 9కి మేము లైన్ నిలబడితే మాకు నైట్ 11:30, 12కి దొరికింది అనమాట టికెట్స్. బికాస్ చాలా లైన్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లైన్లో వెళ్ళిపోండి అనమాట. శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర నియర్ బై బస్ స్టాండ్ ఆర్ఎల్స్ నియర్ బై మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. సో కొన్ని టికెట్స్ అలా ఇస్తారనమాట, అంటే శ్రీనివాసం కౌంటర్ దగ్గర ఇస్తారు అండ్ వేరే దగ్గర బస్ స్టాండ్ దగ్గర కూడా ఇస్తారంట, మాకు తెలియదు. సో ఇంకా మాకు ఎక్కడ దగ్గర ఉందని చెప్పేసి మేము ఇంకా డైరెక్ట్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఒక 2 hours పట్టింది. సో విన్నర్ కదా, సౌండ్ ఇట్లుంటుంది అనమాట. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ టికెట్స్కి మెయిన్ కావాల్సింది మన ఆధార్ కార్డ్. సో మన ఆధార్ కార్డ్, మన ఫేస్ ID వాళ్ళే మనకి ఫోటో తీసి ఇస్తారనమాట. సో ఫోటో చూసి నేను అదే నవ్వుతాను. ఇంకా మేము మా దర్శనం టికెట్స్ తీసుకున్నాం కదా. సో మా దర్శనం వచ్చేసి నైట్ 10 o'clock అలా ఉండే అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా దగ్గరలో మా కాణిపాకం వినాయకుడు దగ్గర ఉండే అనమాట, అంటే ఒక 2.5 hours జర్నీ. సో అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కాణిపాకంకి స్టార్ట్ అయిపోయాం. అసలు కాణిపాకంకి వెళ్ళాలని మా లిస్ట్లోనే లేదు, బట్ సడన్గా అలా అయిపోయింది అనమాట. నైట్ లేట్ అయిపోయింది, మళ్ళీ మార్నింగ్ తొందరగా లేచినాం కదా. సో అందుకని చెప్పేసి మా అన్నయ్య మా డాడీ వండుకున్నారు బస్లో. నేను కూడా కొంచెం సేపు వండుకుని అప్పటికే బస్ వచ్చి బస్ స్టాండ్. శివుడాజ్ఞ లేని చీమైనా కుట్టదంటారు కదా, అలాంటిది మేము అసలు కాణిపాకం రావాలని అసలు అనుకోలేదు. సడన్ ప్లాన్, మాకు దర్శనానికి టైం ఉందని చెప్పేసి ఇంక ఇటు వచ్చామన్నమాట. రాసిపెట్టి ఉందనుకుంటా, అందుకే వచ్చాం. 100 rupees దర్శనం, 150 రూపాయలు. నాకు 1 hour పట్టింది గైస్ దర్శనానికి, బట్ దర్శనం మంచిగా అయిపోయింది. నేను హారతి కూడా తీసుకుని దగ్గర నుంచి ఇక్కడ గంధం బొట్టి కూడా పెట్టుకున్నా. అండ్ లడ్డు వచ్చేసి 175 రూపీస్. 75 రూపీస్ అండి, పెద్ద ఉంది. మేము కాణిపాకం వచ్చేసరికి 12 అయిపోయింది. మేము ఎక్కింది ఎక్స్ప్రెస్ బస్సే, బట్ డ్రైవర్ వచ్చేసి ఆర్డినరీ బస్ లాగా తీసుకొచ్చాడనమాట. 2 hours బస్ జర్నీని 3 hours చేసిండు. సో అందుకని చెప్పేసి మాకు మళ్ళీ టైం లేదు, మనం మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి కదా. సో అందుకని చెప్పేసి స్పెషల్ దర్శనం 150 రూపీస్ టికెట్ తీసుకున్నాం మేము నలుగురు. టికెట్స్ ఏం వద్దు, ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ అక్కడ ఇంకా లేట్ చాలా అయ్యేటట్టు ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా మేమైతే టికెట్స్ తీసుకుని వెళ్ళినాం అనమాట. అండ్ ఫొటోస్ మనకి మ్యాండేటరీ కదా. ఎండ దంచుతుంది, బట్ స్టిల్ ఫొటోస్ తీసుకోవాలి కాబట్టి
ఆ ఎండలో కింద మీద పడి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. సో మనకి పిక్సే కదా ఇంకా మెమొరీ. ఇక్కడ చూస్తారా లొకేషన్ అయితే స్టన్నింగ్ లొకేషన్ ఉండే, మస్తు ఉండే అనమాట. కొంచెం రెయిన్ కూడా పడ్డది, మస్తు ఉండే వెదర్. నేను చెప్పినా కదా మేము వెళ్ళేటప్పుడు ఎక్స్ప్రెస్లో వెళ్ళినా, కాకపోతే ఆయన ఆర్డరీ బస్ లాగా తీసుకొచ్చాడని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఈయన కూడా ఎంత లేట్ చేస్తాడో అనుకున్నాం. మళ్ళీ వచ్చేటప్పుడు బస్కే వచ్చాం, బట్ ఈయన మంచి ఎక్స్ప్రెస్ కొంచెం తొందరగానే స్పీడ్గా తీసుకొచ్చాడు అనమాట. ఒక 2 అవర్స్లో మేము మళ్ళీ తిరుపతిలో ఉండే, ఇంకా లేట్ అయిపోతుందేమో అనుకున్నాం దర్శనానికి. బట్ మళ్ళీ బస్ ఎక్కినాం అనమాట. మళ్ళీ వేరే బస్ ఎందుకు ఎక్కామంటే మేము కాలిపాకం నుంచి తిరుపతి వచ్చాం. సో తిరుపతి నుంచి మళ్ళీ గుట్టపైకి వెళ్ళాలి కదా, అంటే తిరుమల. సో అక్కడికి వెళ్ళాలంటే బస్ త్రూ అన్న వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ నడుచుకుంటూనే వెళ్ళొచ్చు. నడుచుకుంటూ ఇన్ ద సెన్స్ అదే మెట్లకి కూడా వెళ్ళొచ్చు. అండ్ మేము వెళ్ళిన తిరుమల బస్ ఉంది కదా, సో దీంట్లో ఎవ్వరు లేకుండే అనమాట ఎక్సెప్ట్ డ్రైవర్, ఇంకా మా ఫ్యామిలీ. డ్రైవరు మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య, అంతే. సో మేమే ఉండే అనమాట. మంచిగా మా నలుగురి కోసం ఒక స్పెషల్ బస్ ఎక్కినట్టు ఉండే అనమాట. ఇంకా మేము తిరుపతి నుంచి తిరుమల వచ్చాం కదా, సో అందుకని చెప్పేసి ఇంకా లాకర్స్ తీసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాం. మంచిగా పీస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్లీ మేము వెళ్ళింది ఫ్రైడే రోజు లోపలికి, ఇంకా మాకు దర్శనం టైం అయ్యేసరికి 12 అయిపోయింది అనమాట. అంటే సాటర్డే రోజు దర్శనం అయిపోయినట్టే అయిందనమాట. అయినా మీకు తెలుసు, అసలు మనం తిరుపతి రావాలంటే మనం అనుకోవడం కాదు, దేవుడు మనల్ని చూడాలనుకుంటే మనకి పిలుపు వస్తుంది అనమాట తిరుపతి నుంచి. సో 1 డే బిఫోర్ మేము అనుకోవడం ఏంటి, అసలు ప్లేన్లో ఎప్పుడు లేనిది మా ఫ్యామిలీతో ట్రావెల్ చేయడం ఏంటి, అసలు సచ్ బ్లెస్సింగ్ అసలు. మా దర్శనం అయిపోయి అక్కడ లడ్డూలు తీసుకొని వచ్చేసరికి 12 అయిపోయింది. సో ఇంకా నాకు ఆకలి వేస్తుంటే ఏమో మురుముర తింటున్నాను కూడా, మురుముర చాట్. సో ఇంకా వెళ్ళి పడుకొని ఇంకా మార్నింగ్ నేను మంచిగా శారీ, ఫ్లవర్స్ అంతా మంచిగా ట్రెడిషనల్గా మంచిగా రెడీ అయిపోయాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసినాం. ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, అసలు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఎవ్రీ ఇయర్ వచ్చేసి మేము మాత్రం తిరుమల కంపల్సరీ వెళ్ళాల్సిందే. దేవుని భక్తి మా పైన ఉన్నది కాబట్టి ఎవ్రీ ఇయర్ బై గాడ్ గ్రేస్ వెళ్తాం అనమాట. యాక్చువల్లీ మా దర్శనం అయిపోయింది, నైటే అయిపోయింది. నైట్ 12 o'clock అయింది అనమాట. సో మొత్తం అలసిపోయినాం, అందుకని చెప్పేసి ఫొటోస్ అవి ఏమి తీసుకోలే. మంచిగా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. మీకు కూడా ఎప్పుడైనా ఇలా మాలాగా అయిందా, అంటే నైట్ దర్శనం అయిపోయి మళ్ళీ ఫొటోస్ తీయడానికి కోసం మళ్ళీ మార్నింగ్ వెళ్ళడం? నాకు తెలిసి ఎవరు అలా వెళ్ళరేమో, బట్ ఎందుకో మాకు అలా వెళ్ళాలనిపించింది అనమాట. అంటే నైట్ చూసేసినాం తిరుమల ఎలా ఉంటుందో, అండ్ ఆల్సో మార్నింగ్ కూడా చూసినాం ఎలా ఉంటుందో. అందుకని చెప్పేసి ఇంకా మంచిగా ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్ నుంచి మేము తిరుమల వెళ్తున్నాం, బట్ ఎప్పుడు నేను శారీ కట్టుకోలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం శారీ కట్టుకున్నాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మంచిగా ఐఫోన్ ఉన్న వాళ్ళు మాత్రం 5 ఇంట్లో తీసుకోండి. ఇక్కడ పిక్స్ దేవుని ముందర మస్తు వస్తే సేమ్ DSLR కెమెరా కూడా పనికిరాదు. అన్నీ నా పోస్ట్లు అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా, చూడండి. డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో. నాకు తెలిసి తిరుమల వెళ్ళి ఎవరు ఫొటోస్ తీయకుండా రారు, అలానే అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళి కూడా ఎవరు తినకుండా రారు. ఇంకా మేము తిరుపతికి వెళ్ళాం కాబట్టి అన్నప్రసాదం దగ్గరికి ఎవ్రీ ఇయర్ వెళ్తాం, తింటాం. సో వెళ్ళాలి కూడా. సో ఇంకా అక్కడ వైబ్, అక్కడ టేస్ట్ అమృతంలానే ఉంటుంది. సో మీరు ఎవరైనా వెళ్ళకుంటే డెఫినెట్గా వెళ్ళండి. ఎవరైనా అడగండి, అక్కడ తిరుపతిలో ఎవరు అడిగినా సరే చెప్తారు అన్నప్రసాదం ఎక్కడ అంటే. మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 11 o'clock వరకు పెడుతూనే ఉంటారు అనమాట. ఎండాకాలంలో ఫుల్ వర్షం ఫ్రెండ్స్.
మేము మా దర్శనం అయిపోయాక మళ్ళీ రెడీ అయ్యి రావడానికి కారణం ఇదొక రీజన్ అనుకోండి. మేము ఎందుకంటే వరాహస్వామి టెంపుల్ దర్శించుకోలేదు. యాక్చువల్లీ మేము మొత్తం ఈసారి మొత్తం రివర్స్ చేసేసినాం అనమాట. ఎనీహౌ మొత్తం అయితే అన్ని దర్శించుకున్నాము. మొత్తం పజిల్ లాగా ఉండే అనమాట. అన్ని పజిల్స్ ఒక దగ్గర చేసి మొత్తం దర్శనం అయితే అంతా కంప్లీట్ చేసుకున్నాం. వరాహస్వామి టెంపుల్ లాస్ట్ ఎందుకు దర్శించుకున్నామంటే మాకు టైమింగ్స్ కుదరలే అనమాట. ఎందుకంటే మాకు నైట్ దర్శనం కదా, సో అందుకని చెప్పేసి కుదరలేదు. మీకు నేను ఒకటి చెప్పడమే మర్చిపోయి, నేను మంచిగా ఫొటోస్ దిగుతుండే అనమాట టెంపుల్ ముందర, నేను మా అన్నయ్య. అయితే ఒక ఆయన స్ట్రేంజర్, ఎవరో కూడా నాకు తెలియదు. సో ఆయన వచ్చి ఏమన్నాడంటే, నువ్వు శారీ మంచిగా కట్టుకున్నావు, మంచి ట్రెడిషనల్గా మస్తు రెడీ అయినావు అని చెప్పేసి ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడనమాట. దానికి తెలుగు కూడా రాదు, ఈజ్ ఫ్రమ్ వేరే స్టేట్ అనుకుంటాను, తమిళ్లో మాట్లాడుతుండే. మస్తు అనిపించింది అనమాట. ఏమో దేవుడి తన రూపంలో వచ్చిన కాంప్లిమెంట్ ఇచ్చాడేమో. సర్లేండి, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ ఫర్ టు సబ్స్క్రైబ్. ఓం నమో వెంకటేశ అని కామెంట్ చేసి వెళ్ళండి.